వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. దిస్ ఈజ్ యువర్ కేఎస్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను టాటా సియారా కార్ అనమాట. ఇదైతే మనకి ప్యూర్ బేస్ వేరియంట్, ఇదైతే మనకి ప్యూర్ మోడల్ అనమాట. ఫుల్ బేస్ వేరియంట్ టాటా సియారాలో. అండ్ మనకి ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధమైన లుక్ అయితే చూడడానికి అయితే దొరుకుతుంది అనమాట మనకి టాటా సియారాలో. అండ్ మనకి కనెక్టెడ్ ఇయర్ఎల్స్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది. బేస్ మోడల్లో కనెక్టెడ్ ఇయర్ఎల్స్ అయితే విచ్ ఇస్ ప్రిటీ ఇంప్రెసివ్ అనమాట. బేస్ మోడల్లో మనకి ఏ కార్ కనెక్టెడ్ ఇయర్ఎల్స్ అయితే ఇవ్వదు. అండ్ మనకి ఆ షార్ప్ హెడ్ లైట్స్ అనమాట, షార్ప్ లైట్స్ అయితే చూసుకోవడానికి. అండ్ మనకి చూసుకున్నట్లయితే మనకి చాలా బోల్డ్ అండ్ అగ్రెసివ్గా అయితే కనబడుతుంది కార్ అయితే. ఇంకా మనకి సిఆర్ బ్యాచింగ్ చూసుకోవచ్చు, హ్యూజ్ టాటా లోగో చూసుకోవచ్చు, గ్లాసీ బ్లాక్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు అనమాట. కార్ అయితే చాలా అగ్రెసివ్ కనబడుతుంటుంది, ఎక్కడ డిసప్పాయింట్ చేస్తే అయితే ఉండదు. ఇంకా మనకి ప్లాస్టిక్ అయితే చూసుకోవచ్చు, బ్లాక్ కలర్లో డిజైన్ భాగం అనమాట. మనకి గ్లాసీ బ్లాక్ క్లాడింగ్ కూడా చూసుకోవచ్చు, ఒక ఎయిర్ వెంట్ కూడా చూసుకోవచ్చు, గ్లాసీ బ్లాక్ క్లాడింగ్ కూడా చూసుకోవచ్చు, విచ్ ఈజ్ గుడ్ అనమాట. చాలా బాగుంది. వాళ్ళకి ఫేక్ రాడార్ చూసుకోవచ్చు, ఎందుకంటే టాప్ మోడల్లో మనకి అడాస్ కూడా వస్తుంది. ఇదైతే బేస్ మోడల్ కాబట్టి వాళ్ళకి రాదు. ఫేక్ 360 డిగ్రీ డమ్మీ కెమెరా కూడా చూసుకోవచ్చు. మనకి బేస్ మోడల్ కాబట్టి రాదు, టాప్ ఎండ్లో అయితే వస్తుంది. మనకి ఓవరాల్గా చూసుకుంటే మనకి టోటల్ కిందన క్లాడింగ్ అయితే ఈ విధంగా అయితే కనబడుతుంది అనమాట. ఇంకా టోటల్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే మనకి ఈ విధమైన ఫ్రంట్ లుక్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. ఇంకా మనకి ప్రీమియం ఎక్స్పెన్సివ్ వైపర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. చాలా మంచి క్వాలిటీ బ్లేడ్స్ అవన్నమాట అవి అయితే. అండ్ మనకి సైడ్లో చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ కూడా ప్యానల్ గ్యాప్స్ కానీ ఫినిషింగ్ డిస్టర్బెన్స్ లేకుండా మనకి ఫుల్ పర్ఫెక్ట్ ఫినిష్తో అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనకి ఓవరాల్గా సైడ్ వ్యూ చూసుకుంటే ఈ విధమైన వ్యూ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. మనకి ఇదైతే టాప్ ఎండ్ లాగా కనబడుతుంది, ఎందుకంటే మనకి ఇందులో స్టీల్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ఆ వీల్ క్యాప్స్ అయితే మళ్ళీ చూసుకోవడానికి సేమ్ అలాయ్స్ లాగా ఉంటాయి. సో టాప్ ఎండ్ లాగా కనబడుతుంది దూరం నుంచి చూస్తే. ఇంకా మనకి 4 డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ప్రొఫైల్ చూసుకుంటే 215/65 R17 ఇంచ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. నాకైతే వీల్ క్యాప్ డిజైన్ కూడా నచ్చింది. దూరం నుంచి వస్తే అయితే టాప్ ఎండ్ అని అనుకుంటారు. సో ఇంకా ఫుల్ బాడీ క్లాడింగ్ అయితే చూసుకోవచ్చు. చాలా ప్రీమియం అండ్ డీసెంట్ అండ్ అగ్రెసివ్గా టాటా వాళ్ళు అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఫ్రంట్ డోర్లో సిఆర్ అనే బ్యాచింగ్ కూడా కనబడుతుంది. మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్తో మనకి సైడ్ ఓఆర్విఎం కూడా కనబడుతుంది అనమాట, ఇంటిగ్రేటెడ్ సిగ్నల్ లైట్తో. అండ్ మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్. పార్కింగ్ సెన్సర్ చూసుకోవచ్చు, రిక్వెస్ట్ సెన్సర్ చూసుకోవచ్చు. అండ్ ఇదైతే మనకి మాన్యువల్ ఫ్లష్ డోర్స్ అనమాట, ఆటోమేటిక్ ఫ్లష్ డోర్స్ అయితే కాదు, ఎందుకంటే ఇదైతే ప్యూర్ బేస్ వేరియంట్ కాబట్టి మనకి మాన్యువల్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తాయి. ఇంకా మనకి పాత సిఆర్ని గుర్తిస్తున్నట్టు మనకి బీ పిల్లర్, సి పిల్లర్ అయితే డిజైన్ అయితే చూసుకోవచ్చు. చాలా న్యూ డిజైన్ అనమాట. మనకి రేర్ టైర్ కూడా స్టీల్ వీల్ విత్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. చెప్పాను కదా ఇందాకే ఆల్ 4 వీల్ డిస్క్ బ్రేక్స్ అని చెప్పి. అండ్ మనకి సేమ్ వీల్ క్యాప్. ఇంకా మనం చూసుకుంటే ప్రొఫైల్ అయితే సేమ్ ప్రొఫైల్ 215/65 R17 ప్రొఫైల్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. ఇంకా సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే మ్యాక్ పర్సన్ స్టడ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ ఫ్రంట్ సస్పెన్షన్ అనమాట. ఇంకా రేర్ సస్పెన్షన్ మ్యాటర్కి వస్తే కాయిల్ స్ప్రింగ్స్ అండ్ షాక్ అబ్జర్వర్స్ ఇన్ ది రేర్ సస్పెన్షన్ అనమాట. సస్పెన్షన్ అయితే చాలా డీసెంట్ అండ్ ఫేర్ ఎనఫ్ ఉంటుంది. మనకి టాప్లో చూసుకుంటే డ్యూయల్ కాకుండా సింగిల్ కాకుండా సగం బ్లాక్ అండ్ సగం వైట్లో టాటా సియారా లెగసీని కంటిన్యూ చేస్తూ మనకి డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఇంకా రేర్లో చూసుకున్నట్లయితే మనకి రేర్లో కూడా బేస్ మోడల్ అని తెలియకుండా ఫుల్ కనెక్టెడ్ టైల్ లెంప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా మనకి టాటా హ్యూజ్ లోగో చూసుకోవచ్చు, సియారా బ్యాచింగ్ చూసుకోవచ్చు. చాలా ప్రీమియం అండ్ అగ్రెసివ్గా అయితే కనబడుతుంది అనమాట కారు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రేర్ వ్యూ అయితే ఎలాగైతే కనబడుతుంది అనమాట. అండ్ ఇంకా మనకి చూసుకుంటే డిక్కీ నుంచి రేర్ బంపర్ వరకు గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే పాస్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి 2 రిఫ్లెక్టర్స్, పార్కింగ్ సెన్సర్స్, సిల్వర్ క్లాడింగ్, ఇంక ఇవన్నీ అయితే చూసుకోవచ్చు. ఇంకా బూట్ ఓపెన్ చేసినట్లయితే మనకి అక్కడేదో వింతగా ఒక స్క్వేర్ టైప్లో కనబడుతుంది కదా, అదైతే ఏంటో కాదనమాట, మనకి లైట్ అనమాట. ఎప్పుడైనా నైట్ టైం కార్ బూట్ ఓపెన్ చేస్తే టైల్ లైట్స్ అయితే పైకి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి వెనకన వచ్చే వాళ్ళకి కార్ ఇక్కడ ఉందని చెప్పి కనబడడానికి ఒక లైట్ అనమాట. అది కార్ అక్కడ ఉందని చెప్పి అవతల పక్క డ్రైవర్ స్పాట్ చేయడానికి. ఇంకా మనం డిక్కీలో చూసుకున్నట్లయితే స్పీకర్స్, హుక్స్, ఇంకా సమ్ స్టోరేజ్ ఏరియా కూడా చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. ఇంకా బూట్ ఇంటిగ్రేటెడ్ అయ్యి బూట్ కెపాసిటీ అయితే దొరుకుతుంది, ఎందుకంటే మనకి ఇందులో ట్రాలీ అయితే రాదు కాబట్టి. ఇంకా ఓపెన్ చేసి వస్తే ఏమి ఉండదు, ఎందుకంటే స్పేర్ వీల్ అయితే కింద ఉంటుంది. ఇంకొకవేళ మనకి ట్రాలీ వస్తే
420 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అరౌండ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా షార్క్ ఫిన్ యాంటీనా అయితే చూసుకోవచ్చు. అండ్ ఇంకా బూట్కి చూసుకుంటే నీట్గా గ్లాసీ బ్లాక్ ఫినిష్లో అయితే బూట్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. మనకి టాప్ ఎండ్లో అయితే ఆ గ్లాసీ బ్లాక్ ఫినిష్లోనే వైపర్ కూడా ఇంటిగ్రేటెడ్ అయి వస్తుంది. ఇంకా మనకి బీ పిల్లర్లో చూసుకుంటే నైస్గా ఒక డిజైన్తో వచ్చి సిల్వర్ ఫినిష్ అయితే చూసుకోవచ్చు. గ్లాసీ బ్లాక్ డోర్ హ్యాండిల్ కూడా చూసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ టచెస్ చూసుకోవచ్చు. మనకి సాఫ్ట్ టచెస్ కూడా ఉంటాయి అనమాట కార్ మొత్తం బేస్ మోడల్ అయినప్పటికీ. మనకి అంబ్రెల్లా హోల్డర్, బాటిల్ హోల్డర్, ఇంకా రిఫ్లెక్టర్ కూడా చూసుకోవచ్చు. స్పీకర్ కూడా చూసుకోవచ్చు అక్కడ మనం. ఇంక ఇందులో అయితే మనకి సాఫ్ట్ టచెస్ కూడా వస్తాయి అనమాట. ఇంకా మనకి గ్లాసీ బ్లాక్లో పవర్ విండో బటన్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా రేర్ డోర్ చూసుకుంటే ఇదనమాట. అండ్ మనకి రేర్ డోర్లో కర్టెన్స్, విండో కర్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఫ్రంట్ డోర్ మ్యాటర్కి వచ్చేస్తే ఒక నీట్ అండ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఫ్యాబ్రిక్ టచెస్ చూసుకోవచ్చు. గ్లాసీ బ్లాక్ డోర్ హ్యాండిల్ చూసుకోవచ్చు. ఇంకా మనకి బాటిల్ హోల్డర్, అంబ్రెల్లా హోల్డర్, రిఫ్లెక్టర్, స్పీకర్ విత్ ఇవన్నీ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుందన్నమాట. అండ్ మనకి ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఆల్ 4 పవర్ విండోస్ విత్ ఓఆర్విఎం కంట్రోల్స్ కూడా చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. ఇంకా మనకి ఈ డిజైన్ అయితే నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకంటే సగం గాల్లో ఉందన్నమాట. చాలా కొత్త డిజైన్ అనమాట ఇది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఇంకా మనకి ఓవరాల్గా డోర్ చూసుకుంటే ఇదనమాట. ఇంకా మనకి కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ ఆర్ రిమోట్ కీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బేస్ మోడల్కి. చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ కీస్ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా నీట్గా అయితే ఉంది. మనకి ప్యాసింజర్ డోర్ సైడ్ చూసుకున్న అంబ్రెల్లా హోల్డర్, బాటిల్ హోల్డర్, స్పీకర్, రిఫ్లెక్టర్ అండ్ పవర్ విండో, గ్లాసీ బ్లాక్ పవర్ విండో. మనకి సేమ్ ఫ్యాబ్రిక్ టచెస్, సాఫ్ట్ టచ్ కూడా ఉంటుందన్నమాట. గ్లాసీ బ్లాక్ డోర్ హ్యాండిల్ కూడా చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. ఇదనమాట మన ప్యాసింజర్ డోర్ సైడ్కి అయితే వస్తే. ఇంకా మనం ఓవరాల్గా డాష్బోర్డ్ వ్యూ చూసుకోవడానికి వస్తే మనకి ఈ విధమైన డాష్బోర్డ్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుందన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ డోర్ కూడా చూసుకుంటే మనకి ఎయిర్ కర్టెన్, సిల్వర్ ఫినిష్ అండ్ గ్లాసీ బ్లాక్ డోర్ హ్యాండిల్, ఇంకా మనకి ఫ్యాబ్రిక్ విత్ సాఫ్ట్ టచెస్ చూసుకోవచ్చు. అండ్ గ్లాసీ బ్లాక్ పవర్ విండో బటన్స్ ఇవన్నీ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. అంబ్రెల్లా హోల్డర్, బాటిల్ హోల్డర్, ఇంకా రిఫ్లెక్టర్, స్పీకర్ కూడా చూసుకోవడానికి అయితే దొరుకుతుంది. ఇంకా మనకి ఫ్యూల్ ట్యాంక్ మ్యాటర్కి వస్తే బాడీలో ఇంటిగ్రేటెడ్ అయిపోతూ చాలా స్మూత్గా డిజైన్లో కలిసిపోతూ మనకి ఫ్యూల్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇదైతే మనకి 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా రేర్ సీట్స్ మ్యాటర్కి వస్తే మనకి బ్లాక్ అండ్ గ్రే టైప్ ఆఫ్ ఫినిష్లో సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఆమ్రెస్ట్ అయితే రాదు రేర్లో. అండ్ 2 హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా సీట్ కంఫర్ట్ కూడా బాగానే ఉంది. ఎక్సలెంట్ అనమాట. అండ్ మనకు చూసుకున్నట్లయితే 2 ఏసీ వెంట్స్ కూడా కనబడుతున్నాయి రేర్లో. సిల్వర్ ఫినిష్ కూడా ఉంది. ఇంకా మనకి కింద చిన్న స్టోరేజ్ ఏరియా కూడా చూసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మనకి ఏసీ వెంట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. ఇంకా థై సపోర్ట్ చూసుకుంటే ఎక్సలెంట్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది సిట్టింగ్ పొజిషన్ అయితే. అండ్ మనకి హెడ్ రెస్ట్ కూడా చాలా, నేనైతే 6 ఫీట్ ఉంటా, నాకు హెడ్ రెస్ట్కి ఇంకా చాలా స్పేస్ ఉంది. సో నో ప్రాబ్లం. ఇంకా లెఫ్ట్ అండ్ రైట్లో ప్యాసింజర్స్కి చూసుకున్నట్లయితే హుక్ విత్ గ్రాబ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాబిన్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. బేస్ మోడల్ అని చెప్పి మనకి హాలోజన్ అయితే ఎక్కడా కనబడదు. మొత్తం ఎల్ఈడి లైట్సే. మనకి ఎయిర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు, సీట్ బెల్ట్స్ చూసుకోవచ్చు. కాల్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇదైతే మనకి మాన్యువల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే వస్తుంది బేస్ మోడల్ కాబట్టి. సో ఫ్రంట్లో కూడా సేమ్ బ్లాక్ అండ్ గ్రే థీమ్ ఫినిష్తో అయితే మనకి సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా డాష్బోర్డ్ వ్యూ చూసుకుంటే ఈ విధమైన వ్యూ అయితే ఉంటుందన్నమాట. డాష్బోర్డ్ కూడా చాలా గ్రే అండ్ టైప్ ఫినిష్లో చాలా ప్రీమియం అయితే ఉంది. మనకి ఎయిర్ బ్యాగ్ ఆఫ్ అండ్ ఆన్ కీ కూడా చూసుకోవచ్చు. సో ఇంకా డ్రైవర్ సైడ్కి వస్తే డ్రైవర్ సైడ్ కూడా హైట్ అండ్ ఇవన్నీ అయితే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్న కూడా సేమ్ బ్లాక్ అండ్ గ్రే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సీట్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది. ఇంకా మనకి ఓవరాల్గా చూసుకుంటే సీట్ కంఫర్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. సిట్టింగ్ కంఫర్ట్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. అండ్ డాష్బోర్డ్ వ్యూ చూసుకుంటే ఆ విధమైన వ్యూ అయితే ఉంటుందన్నమాట. మనకు టాప్లో ఫేక్ సన్ రూఫ్ బటన్స్ అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకు సన్ రూఫ్ రాదు, ఎందుకంటే ఇది బేస్ మోడల్ ప్యూర్ వేరియంట్. మనకి టాప్ ఎండ్లో అయితే సన్ రూఫ్ అయితే వస్తుంది. ఇంకా 10.23 ఇంచ్ స్క్రీన్ అయితే చూసుకోవచ్చు. ఇంకా డ్రైవర్ క్లస్టర్ అయితే చూసుకోవడానికి అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఈ విధమైన డాష్బోర్డ్ వ్యూ అయితే ఉంటుంది. రైట్లో చూసుకుంటే హెడ్లైట్ కంట్రోల్స్, లెఫ్ట్లో చూసుకుంటే వైపర్ కంట్రోల్స్ అండ్ స్టీరింగ్ అయితే మనకి గ్లాసీ బ్లాక్లో స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇదైతే మనకి బాడీ కొద్ది గీతలు పడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా రైట్లో చూసుకుంటే మనకి పుష్ స్టాప్ బటన్ అనమాట. అండ్ కిందన చాలా మంచిగా డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇదైతే స్పీకర్ అనమాట. చాలా మంచి డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇందులో సన్ రూఫ్ అయితే రాదు, ఎందుకంటే ఇది బేస్ మోడల్ కాబట్టి. అండ్ మనకి ఆన్ చేసి చూసుకుంటే ఈ విధమైన లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. మనకి లెఫ్ట్లో
కాల్ వాయిస్ కంట్రోల్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే చూసుకోవడం జరుగుతుంది. మళ్ళీ రైట్లో క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. మధ్యలో టాటాలోకి చూసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వచ్చేస్తే మనకి టైం సెట్టింగ్, న్యూట్రల్, గేర్ ఇండికేటర్, ఫ్యూల్ ఇండికేటర్, కేఎం, టీపీఎంఎస్, ఇంకా ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఎంత మైలేజ్, రేంజ్, ఇంకా మనకి ఇంజన్ లైట్, ఇంజన్ చెక్ లైట్, ఇంకా ఫ్యూల్ ఇండికేటర్, ఆర్పిఎం, కూల్, ఇంకా ఆర్పిఎం మీటర్, స్పీడ్, ఇవన్నీ అయితే మనకి నావిగేషన్ కూడా ఇవన్నీ అయితే మనకి డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో అయితే చూసుకోవడానికి దొరుకుతుంది. మనకి 10.23 ఇంచ్ దానికి వస్తే కొంచెం కిందకి వస్తే మనకి గ్లాసీ బ్లాక్లో మంచిగా ఇంటిగ్రేటెడ్ చేసి ఫీచర్స్ అన్ని చూసుకోవచ్చు. అండ్ టాటా కీ హోల్డర్ అండ్ ఆమ్రెస్ట్ కూడా చూసుకోవచ్చు, అడ్జస్టబుల్ ఆమ్రెస్ట్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా చూసుకోవచ్చు, స్టోరేజ్ ఏరియా చూసుకోవచ్చు. అండ్ మనకి ఆమ్రెస్ట్ అయితే అడ్జస్టబుల్ అనమాట, ఫ్రంట్కి బ్యాక్కి కూడా మూవ్ చేసుకోవచ్చు. అండ్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా మనకి ఇదైతే 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అనమాట. సో ఇంకా 10.2 స్క్రీన్ గురించి వస్తే మనకి ఇందులో అయితే అండ్ మనకి స్క్రీన్ విషయానికి వస్తే టచ్ రెస్పాన్స్ కూడా అంత బాగానే ఉందన్నమాట. అండ్ ఇంకా మనం చూసుకున్నట్లయితే మనకి కెమెరా అయితే ఓన్లీ రియర్ వ్యూ కెమెరా వస్తుంది, ఎందుకంటే మనకి టాప్ ఎండ్ కాదు, టాప్ ఎండ్లో అయితే మనకి 360 కెమెరా కూడా వస్తుంది అనమాట. కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అండ్ నావిగేషన్, ఇంకా బ్లూటూత్, వైఫై సెట్టింగ్స్, ఇంకా వాయిస్ అసిస్టెంట్, రేడియో, ఫోన్, ఇంకా కార్కి సంబంధించిన సెట్టింగ్స్, మీడియా, ambient లైటింగ్ అంటే ఫ్రంట్ డిఆర్ఎల్ లైటింగ్ అనమాట. అండ్ ఇంకా ఇలాంటి చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే చూసుకోవడానికి దొరుకుతుంది మనకి. ఇంకా లైట్స్, డోర్స్ సెట్టింగ్స్, ఇంకా మీడియా, వాయిస్ అసిస్ట్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, ఇవన్నీ చూసుకోవడానికి అయితే మనకి స్క్రీన్లో అయితే దొరుకుతుంది అనమాట. ఇంక ఇందులో అయితే మనకి 8 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ క్వాలిటీ అయితే ఏనండి. సో విన్నారుగా సౌండ్ క్వాలిటీ ఎలాగుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా మనకు చూసుకున్నట్లయితే సేమ్ బేసిక్ ఫీచర్స్ అన్ని ఈ స్క్రీన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి టాప్ ఎండ్లో చూసుకుంటే ఇందులో మనకి 3 స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. మనకి స్టార్టర్ సిఆర్లో ఇందులో అయితే బేస్ మోడల్ కాబట్టి మనకి సింగిల్ స్క్రీన్ అయితే వస్తుంది. టాప్ ఎండ్లో చూసుకుంటే మనకి డ్రైవర్ క్లస్టర్తో కలిపి 3 స్క్రీన్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట దీని స్క్రీన్ వ్యవహారం. ఇంకా చూసుకున్నట్లయితే ఈ విధమైన లుక్ అయితే కనబరచడం అయితే జరుగుతుంది డాష్ బోర్డ్స్ ఆఫ్టర్ ఆనింగ్. అండ్ మనకి చాలా డీసెంట్ అండ్ గుడ్ కాదు, ఇంకా ఎక్సలెంట్ ఇంటీరియర్ అయితే చెప్పుకోవచ్చు. ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఇంకా టాటా స్టీరింగ్ కూడా చూసుకోవచ్చు. ఇంక ఇదనమాట మనకి. అండ్ మన బానెట్ ఓపెన్ బటన్ కూడా చూసుకోవచ్చు. ఇంకా మనకి బానెట్ ఓపెన్ చేసుకుంటే కిందన ఇన్సులేషన్ చూసుకోవచ్చు. అండ్ బానెట్ అయితే చాలా హెవీగా ఉంది, అక్కడ మనకి 5 స్టార్ బిల్డ్ క్వాలిటీ అయితే తెలిసిపోతుంది అనమాట. ఇంకా ఇంజన్ మ్యాటర్కి వస్తే ఇందులో అయితే మనకి 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే మనకి 105 bhp అండ్ 145 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంక ఇంజన్ ఆప్షన్స్లోకి వస్తే ఇందులో 1.5 లీటర్ క్రైటెక్ టర్బో డీజిల్ ఇంజన్ కూడా ఉంటుంది. అదైతే మనకి 1497cc 116 హార్స్ పవర్ అండ్ at 4000 RPM అండ్ 260 Nm టార్క్ at 1500 to 2750 RPM దగ్గర అయితే జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, BS6 phase 2, E20 కూడా కంఫర్టబుల్. అండ్ ఇదైతే మనకి న్యాచురల్ ఆస్పిరేటెడ్ బేస్ మోడల్ కాబట్టి. అండ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అయితే వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 205 mm ఉంటుంది. అండ్ మనకు చూసుకున్నట్లయితే 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. ఇంకా కాంపిటేటర్ మ్యాట్రిక్స్కి వస్తే హ్యుండై క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, అర్బన్ క్రూజర్, హై రైడర్, ఇంకా గ్రాండ్ విటారా, ఇవన్నీ అయితే మనకి దీనికి కాంపిటేటర్స్ కింద అయితే వస్తాయి అనమాట. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే 11.49 lakhs to 21.29 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్లో అయితే ఉంటుందన్నమాట. మీరు తీసుకున్న వేరియంట్ పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. ఇంకా మనకి ఈ కార్ అయితే ప్రొవైడ్ చేసిన వాళ్ళు అయితే వచ్చేసి జై గణేష్ టాటా మోటార్స్ వాళ్ళు అనమాట. ఇంకా మీకు ఈ కార్ గురించి మర్చిపోయిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ మాత్రం నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమన్నా వెహికల్ మీద మరి రివ్యూ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కార్ నేమ్ మెన్షన్ చేయండి, మీకు ఆ రివ్యూ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది గైస్ ఈ రోజుకి మన టాటా సియారా బేస్ మోడల్ ప్యూర్ వేరియంట్ రివ్యూ అయితే ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో
ఇట్స్ మీ కేఎస్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.